ఇక మహిళలను అన్ని రంగాల్లో శక్తివంతులుగా చేయటమే సీఎం జగన్ ధ్యేయమని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. తమ ప్రభుత్వం మహిళా పక్షపాతిగా పథకాలను మహిళల పేరిట మంజూరు చేయటం హర్షించదగ్గ విషయమన్నారు. మహిళా సాధికారతకు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషి జరుగుతుందన్నారు. మహిళల రక్షణ కోసం దిశా చట్టాన్ని తెచ్చి ప్రత్యేకంగా జిల్లాకు ఒక దిశా పోలీస్ స్టేషన్లను నెలకొల్పాలని అన్నారు. వేడుకలు జరుపుకుంటున్న నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో మహిళలు ప్రత్యేకంగా ఆనందంతో ఈ వేడుకలు జరుపుకుంటూ మహిళలు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సుఖంగా ఉన్నాము, సంతోషంగా ఉన్నాము. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి, అందులో ముఖ్యంగా మహిళలకు ఒక భరోసా ఇవ్వటం మేము ఆనందంతో ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నామని రాష్ట్ర వ్యాప్తంగా మహిళా లోకం ఈరోజు సంతోషాన్ని వ్యక్తం చేసిన పరిస్థితిలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దిశా చట్టాన్ని తెచ్చే ప్రయత్నం చేస్తూ జిల్లాకు ఒక దిశ పోలీస్ స్టేషన్ పెట్టి ప్రత్యేకంగా దిశ యాప్ని రూపొందించి మహిళలకి భయం నుంచి ఇతర సమాజంలో మగవాళ్ళ నుంచి రక్షణ కల్పించే విధంగా చేసిన ప్రయత్నం. మరి అలానే ఆర్థికంగా మహిళలు బలోపేతం అవ్వడానికి కానీ వారి పిల్లలు చదువుకోవడానికి కానీ అనేక కార్యక్రమాలు చేయటం వలన ఈరోజు ఈ రాష్ట్రంలో మహిళలు సుఖంగా సంతోషంగా ఉన్నామని ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రాష్ట్రంలో వెలుగెత్తి చాటారని చెప్పాల్సింది. మరి ఆర్థికంగా గతంలో ఉన్న ప్రభుత్వానికి ఒక మాట బేరీజ్ వేసుకుంటే గతంలో మహిళలకి రుణమాఫీ చేస్తామని మోసం చేసిన చంద్రబాబు నాయుడు ఈరోజు నేను అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో మహిళా రుణాలని 4 సార్లుగా